Hello aspirants, welcome to Vishnu IAS Academy. Hope you are all doing well. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ దట్ ఈస్ అ కోల్డ్ వార్ బిట్వీన్ గవర్నర్కి తమిళనాడు గవర్నమెంట్కి మధ్యన జరిగే ఒక కోల్డ్ వార్. అలాగే ఈ కోల్డ్ వార్లోకి సుప్రీం కోర్ట్ ఇంటర్ఫిరెన్స్ ఎలా రావడం జరిగింది అసలు. సో ఆ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఏంటి? ఈజ్ ఇట్ విత్ హోల్డింగ్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నర్ ఆర్ ఈజ్ ఇట్ ఎంపవరింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్? లాంటి అంశాలు ఎందుకంటే 3-4 డేస్ నుంచి మనం న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ వస్తూనే ఉంది కంటిన్యూస్గా రిగార్డింగ్ ద వార్ బిట్వీన్ తమిళనాడు గవర్నర్ అండ్ తమిళనాడు గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి కదా. సో మీరు అందరూ చూసే ఉంటారు. అసలు మనం ఇప్పుడు జరగబోయే ఈ చిన్న సెషన్లో అసలు దేని రిలేటెడ్, దాని ఆరిజిన్ ఏంటి, అసలు ఎందుకు గవర్నర్కి అలాగే తమిళనాడు గవర్నమెంట్కి మధ్య ఈ చిన్న కోల్డ్ వార్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ తమిళనాడువే కాదు, కేరళ స్టేట్లో కూడా ఇట్ ఈస్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ అనమాట బిట్వీన్ కేరళ గవర్నమెంట్ అండ్ కేరళ గవర్నర్ ఆల్సో. ఓకే, అసలు గవర్నర్ ఎవరు, ఎందుకు వాళ్ళిద్దరి మధ్య, గవర్నమెంట్కి గవర్నర్కి మధ్య ఎప్పుడు కూడా దే హ్యావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. గవర్నర్ గవర్నమెంట్ ఇద్దరు కూడా ఎప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే గవర్నమెంట్ అనేది స్మూత్గా ఫంక్షన్ అవుతుంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లు కూడా గవర్నర్ ఆమోదంతో చట్ట రూపం దాల్చుకుంటుంది, అవునా కాదా? సో అలాంటి గవర్నరే ఆ బిల్కి ఆమోదం ఇవ్వకపోయినట్లయితే గనక ఏం జరుగుతుంది అనే అంశం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. అలాగే సుప్రీంకోర్టు యొక్క ఇంటర్ఫిరెన్స్, తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది అనమాట. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ తీర్పు ఏంటి గవర్నర్ రిలేటెడ్ అనే అంశాలు ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం రండి. ఓకే, సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఆల్ ద బెస్ట్. కమ్ లెట్స్ స్టార్ట్ ద టాపిక్ టుడే. అసలు చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ఇష్యూ బిట్వీన్ తమిళనాడు గవర్నర్కి అలాగే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఉన్న ఇష్యూ మనం ఇక్కడ చూడబోయే అంశాలు ఇవన్నమాట ఈ టాపిక్లో. అసలు ఇష్యూ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, గవర్నర్కి అలాగే చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి? ఇప్పుడు ఏ బిల్స్ గవర్నర్ ఆమోదం తెలపకుండా ఆపేశారు, తన ఎసెంట్ అంటే ఆమోదం తెలపకుండా ఏం ఆపేశారు? ఇప్పుడు దీంట్లో ఆర్టికల్ 200 ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఎంపవరింగ్ గవర్నర్ అనమాట. ఈ ఆర్టికల్ 200 అసలు కరెక్ట్గా ఏం చెప్తుంది, దీని మీద సుప్రీంకోర్టు ఏ రకమైన తీర్పు ఇచ్చింది? ఓకే, తర్వాత ఏదైనా ఒక బిల్ లేదంటే బిల్స్ గవర్నర్కి సబ్మిట్ చేసిన తర్వాత 200 ఆర్టికల్ ప్రకారం ఆ బిల్స్ అనేవి గవర్నర్ తన దగ్గర ఎంతకాలమైనా పెట్టుకుని అలానే ఉండొచ్చా, అసలు ఏమీ రిప్లై ఇవ్వకుండా స్టేట్ అసెంబ్లీకి, లేదంటే ఒక టైం పీరియడ్ తర్వాత ఇవ్వాలా లేదా? ఓకే, ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఆర్టికల్ 200 ప్రకారం మన గవర్నమెంట్లో ఏది జరిగినప్పటికీ కూడా దట్ హ్యాస్ టు బీ డన్ అండర్ వెరీ స్ట్రిక్ట్లీ అండర్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ కదా. సో అందుకని ఇక్కడ మనకి గవర్నర్కి పాస్ చేసే బిల్స్ అన్నీ కూడా దాని రిలేటెడ్ పవర్స్ అన్ని ఆర్టికల్ 200లో మెన్షన్ అయి ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎవ్రీ టైం ఆర్టికల్ 200ని మెన్షన్ చేయవలసి ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ బిగినర్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. క్లియర్? ద గవర్నర్ ఆబ్లిగేటెడ్, ఇప్పుడు ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు రీసెండ్ అ బిల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ విత్ రీజనింగ్ ఆర్ కెన్ దే సింప్లీ సే దట్ దే ఆర్ విత్ హోల్డింగ్ అసెంట్. సెకండ్ ఆప్షన్. ఫస్ట్ది గవర్నర్ తన దగ్గరే పెట్టేసుకోవచ్చా బిల్, గవర్నమెంట్కి అసెంబ్లీకి ఏమీ సమాధానం చెప్పకుండా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి. రెండోది తర్వాత నెక్స్ట్ ఏంటంటే గవర్నర్ తన దగ్గర ఉన్న బిల్ని ఆమోదం తెలపకుండా ఏదైనా చేంజెస్ కావాలి అని చెప్పి మళ్ళీ తిరిగి అసెంబ్లీకి పంపించొచ్చా లేదా ఆ పర్టికులర్ బిల్ని చేంజెస్ కోసం. ఓకే, లాంటి క్వశ్చన్స్ గురించి, దాంట్లో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది, లాంటి అంశాలు చూద్దాం రండి. ఫస్ట్ అసలు ఈ ఇష్యూ న్యూస్లో ఎందుకుంది? గత 10 రోజుల నుంచి వస్తూనే ఉంది కదా ఈ న్యూస్ అనేది. ఇది ఎప్పటి నుంచి అంటే 2020 జనవరి నుంచి తమిళనాడు గవర్నమెంట్కి గవర్నర్కి మధ్య బిల్స్ పాస్ అవ్వడం విషయంలో కోల్డ్ వార్ జరుగుతూనే ఉందన్నమాట. అసలు ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే కనుక మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ని చాలా క్రిటిసైజ్ చేసిందనమాట.
దేని విషయంలో? ఆ తమిళనాడు గవర్నర్ అయినటువంటి ఆర్ఎన్ రవి. ఎస్సీ స్లామ్డ్ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిస్ కాండక్ట్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ యాజ్ హీ రిజర్వ్డ్ 10 key bills sent for his assent by Tamil Nadu government for his assent for months together. రీసెంట్గా ఏప్రిల్లో, మొన్నే April 8th if I'm not wrong, నిన్న కాక మొన్న అనమాట, సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్ అయినటువంటి ఆర్ఎన్ రవి గారి యొక్క కాండక్ట్, హీఈస్ ద గవర్నర్ ఆఫ్ తమిళనాడు, ఈయన యొక్క కాండక్ట్ అంటే ఈయన యొక్క బిహేవియర్ అనేది, బిహేవియర్ ఇన్ ద సెన్స్ రిలేటెడ్ టు లెజిస్లేటివ్ బిహేవియర్ ఐమ్ టాకింగ్ అబౌట్, నాట్ పర్సనల్. ఓకే, లెజిస్లేటివ్ బిహేవియర్ కాండక్ట్ అనేది చాలా అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది అని చెప్పేసి సంచలనమైన తీర్పు చెప్తూ ఆయన్ని క్రిటిసైజ్ చేసింది అనమాట ఫస్ట్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఇంకొకటి ఏం చెప్పింది, ఎందుకంటే ఆయన దగ్గరికి తమిళనాడు గవర్నమెంట్ ఒక 10 bills పంపిస్తుంది అనమాట ఆమోదం తెలపడం కోసం. ఆ బిల్స్ మీద ఎటువంటి స్పందన ఉండదు గవర్నర్ గారి దగ్గర నుంచి, అంటే తిరిగి పంపించలేదు ఆయన అసెంబ్లీకి, తర్వాత దాని మీద ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు అనమాట ఆయన బాధ్యతగా. సో అలాగా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది ఆయన బిహేవియర్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకేం చెప్పింది సుప్రీంకోర్టు? ఇట్ ఈవెన్ సెడ్ దట్ the governor cannot reserve a bill for president's consideration when the proposed law rejected by him earlier is presented to him for the second time. Second statement ఏం పాస్ చేసింది, గవర్నర్ దగ్గరికి ఫస్ట్ పంపించిన బిల్ ఆయన కొన్ని చేంజెస్ కావాలని చెప్పి తిరిగి మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించినట్లయితే కనుక, మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీ గుర్తుపెట్టుకోండి, ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీ గవర్నర్, ఓకే, ఒక బిల్ చేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తారు. ఓకే, ఈయన ఆమోదం తెలిపి మళ్ళీ పంపించాలి వెనక్కి. ఓకే, సో ఇలా జరిగితే బిల్ అనేది చట్టం, యాక్ట్ అయిపోతుంది. సో ఏ గొడవ ఉండదు. అదే ఒక్కొక్కసారి గవర్నర్కి ఏదైనా మార్పులు చేర్పులు కావాలి ఆ బిల్లో అని అనిపిస్తే కనుక గవర్నర్ తిరిగి మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపిస్తారనమాట. ఈ బిల్ మీద నేను పలానా మార్పులు కోరుకుంటున్నాను, సో ప్లీజ్ రీకన్సిడర్ ఇట్ అని చెప్పి పంపిస్తారు ఆయన. సో అలా పంపించినప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ మళ్ళీ కనుక తిరిగి గవర్నర్కి అదే బిల్ని పంపించినట్లయితే కనుక గవర్నర్ దాన్ని సాధారణంగా చాలా వరకు కూడా ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది. హీ హ్యాస్ టు ఆమోదం తెలిపేయాలి యాక్చువల్గా, అయితే దానికి పర్మిషన్ ఇచ్చేయాలి ఆ బిల్కి. లేదు అంటే కనుక ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్కి కూడా పంపించవచ్చు గవర్నర్ ఆ బిల్ని. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఇలా రెండోసారి లెజిస్లేటివ్ అసెంబ్లీ గవర్నర్కి పంపించిన బిల్ని గవర్నర్ ప్రెసిడెంట్కి కూడా పంపించే అధికారం లేదు అని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్తుంది ఈ కేసులో. దిస్ ఇస్ వాట్ దిస్ స్టేట్మెంట్ మీన్స్. క్లియర్? అండ్ నౌ ఇప్పుడు మనం చూస్తే ఈ కేసుని ఎవరు టేకప్ చేశారు? దిస్ హ్యాస్ బీన్ టేకెన్ అప్ బై ఎ బెంచ్ ఆఫ్ జస్టిసెస్. ఎవరు అంటే జేపీ పర్దీవాలా అండ్ ఆర్ మహదేవన్ అనే 2 member బెంచ్ ఆఫ్ జస్టిసెస్ ఈ కేసుని హ్యాండిల్ చేస్తారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఈ కేసు ఎప్పుడు పెట్టడం జరిగింది అంటే కనుక October 31st, 2023 అంటే లాస్ట్ ఇయర్ October 31st తమిళనాడు గవర్నమెంట్ ఇట్ హ్యాస్ అప్రోచ్డ్ సుప్రీం కోర్ట్ ఛాలెంజింగ్. ఏమని ఛాలెంజ్ చేస్తే అప్రోచ్ అయింది తమిళనాడు గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ని? ఆ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి పంపించినటువంటి చాలా లిస్ట్ ఆఫ్ పైల్ ఆఫ్ బిల్స్ అన్నీ కూడా ఆయన దగ్గరే రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు దాని మీద. సో దీనివల్ల ఏమవుతుందంటే అసెంబ్లీ యొక్క ప్రేషియస్ టైం వేస్ట్ అవుతుంది. అలాగే జనాల కోసం వెల్ఫేర్ కోసం అవ్వచ్చు, లేదంటే కనుక రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు. సో లాంటి బిల్స్ అన్నీ కూడా స్టక్అప్ అయిపోయి ఉన్నాయి, స్టాగ్నెట్ స్టేజ్లో ఉన్నాయి అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ గవర్నర్ మీద ఆర్ఎన్ రవి గారి మీద ఇట్ విల్ ఫైల్ అ కేస్ ఇన్ సుప్రీంకోర్టు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ October 31st. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తుందో సుప్రీంకోర్టు మొత్తం ఆ కేస్ డీటెయిల్స్ అన్నీ కూడా టేకప్ చేసి మొత్తం అనాలిసిస్ పరిశీలించి ఇచ్చినటువంటి తీర్పు ఇదనమాట. సో ఇప్పుడు మనం కమ్ టు పాలిటీ. లెజిస్లేటివ్ కాన్స్టిట్యూషనల్గా చూసుకుంటే గవర్నర్ బిల్ పాస్ చేయడంలో గవర్నర్ యొక్క పవర్స్ ఏంటి, ఏ ఆర్టికల్లో మెన్షన్ అయి ఉన్నాయి? ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీకి గవర్నర్కి, ఎస్పెషల్లీ గవర్నమెంట్కి, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి గవర్నర్కి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఎలాంటివి అనేది జస్ట్ బ్రీఫ్గా చూద్దాం రండి. అసలు దానికంటే ముందు ఏ బిల్స్
ఆపివేయడం జరిగింది గవర్నర్. ఇంచేత ఈ కోల్డ్ వార్ జరగడం స్టార్ట్ అయింది అంటే కనుక తమిళనాడు ఏంటంటే 12 బిల్స్ పంపిస్తుంది అనమాట గవర్నర్ దగ్గరికి. ఓకే, సో ఎప్పుడు నుంచి అంటే కనుక చెప్పుకున్నాక 13th January 2020 నుంచి 28th April 2023 దాదాపు 3 సంవత్సరాల వరకు ఆయన దగ్గరికి కంటిన్యూస్గా కొన్ని బిల్స్ పాస్ చేస్తూ ఉంటుంది తమిళనాడు గవర్నమెంట్ ఫర్ హిస్ అసెంట్. ఓకే, సో amend legislations that established state universities in తమిళనాడు. దేని రిలేటెడ్ బిల్స్ ఇవి? తమిళనాడులో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, సో ఆ స్టేట్ యూనివర్సిటీస్ మీద కొన్ని అమెండ్మెంట్స్ తీసుకుని వచ్చిందనమాట. ఆ అమెండ్మెంట్స్ కోసం అని చెప్పేసి ఆమోదం కోసం గవర్నర్కి బిల్స్ చేసి పంపించడం జరుగుతుంది. ఆ బిల్స్ ఏంటంటే క్లుప్తంగా చూద్దాం రండి. ఈ 12 బిల్స్లో 8 బిల్స్ దేని మీద అమెండ్ చేశారు అంటే కనుక to empower the state government to appoint the vice chancellor of the universities instead of the governor. జనరల్గా ఏ యూనివర్సిటీకి అయినా సరే వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసే అధికారం గవర్నర్కే ఉంటుంది. ఆయనదే అది పవర్ అనమాట, స్పెషల్ పవర్ ఆయనకి. సో ఈసారి స్టేట్ గవర్నమెంట్కి కూడా వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసే హక్కు ఆర్ పవర్ ఉండేలాగా ఈ చట్టం అమెండ్మెంట్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ దీంట్లో 8 బిల్స్ దీని రిలేటెడ్, క్లియర్, యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి బిల్స్ అనమాట. నెక్స్ట్ దాంట్లో ఇంకొక బిల్ ఏం చెప్తుంది అంటే కనుక వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయడానికి ఒక చిన్న కౌన్సిల్ ఆర్ ప్యానెల్ ఉంటుంది కదా, ఆ ప్యానెల్లో ఈసారి స్టేట్ మెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేసేలాగా పెట్టిందనమాట. ఒక గవర్నమెంట్ నామినీ వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసే ప్యానెల్లో పెట్టేలాగా ఇంకొక బిల్ తీసుకుని వచ్చిందనమాట ఇది. తర్వాత నెక్స్ట్ ఈ బిల్లుని కూడా ఆపేయడం జరిగింది గవర్నర్. ఓకే, యాక్చువల్లీ దీంట్లో కూడా ఎక్స్క్లూజివ్ పవర్స్ ఎవరికి ఉంటే ఓన్లీ ఫర్ గవర్నర్, వైస్ ఛాన్సలర్ రిలేటెడ్. నెక్స్ట్ ఇంకొక 2 బిల్స్ ఏం చెప్తాయి అంటే కనుక యూనివర్సిటీస్ ఇన్స్పెక్షన్ చేస్తారు కదా, ఆ ఇన్స్పెక్షన్ చేసే టైంలో పవర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అనేది గవర్నమెంట్కి కూడా ఇవ్వాలి. ఓకే, వైస్ ఛాన్సలర్తో పాటు మాకు ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ అంటే ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ కాకుండా గవర్నమెంట్ యూనివర్సిటీస్ని ఇన్స్పెక్ట్ చేసే అధికారం ఇవ్వాలి అని చెప్పి ఇంకొక బిల్ని తీసుకుని వస్తుంది అనమాట. ఇది కూడా ఎక్స్క్లూజివ్లీ గవర్నర్ పవర్, ఇన్స్పెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీస్. ఓకే, బికాస్ హీ ఈస్ ద ఛాన్సలర్ ఆఫ్ గవర్నర్స్ యూనివర్సిటీస్, క్లియర్. అండ్ నౌ నెక్స్ట్ ఇంకొక 3 బిల్స్ ఏం చెప్తాయి అంటే కనుక ఫినాన్స్ సెక్రటరీ ఇన్ ద సిండికేట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ అండ్ 1 బిల్ సీక్స్ టు ఎస్టాబ్లిష్ ఎ గవర్నమెంట్ ఆయుర్వేద యూనివర్సిటీ. ఓకే, స్టేట్ యొక్క ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు కదా, ఆయన్ని గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్ని లోకి కూడా ఆయన కూడా ఒక హెడ్లా పెట్టాలి అని చెప్పేసి ఒక బిల్ తీసుకుని వస్తే, ఇంకొక బిల్ ఏంటంటే తమిళనాడు స్టేట్లో ఆయుర్వేదిక్ యూనివర్సిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసేలాగా ఇంకొక బిల్ తీసుకొస్తారంట. అంటే మొత్తానికి అన్ని బిల్స్ దేని రిలేటెడ్ ఉన్నాయి? యూనివర్సిటీస్, ఛాన్సలర్స్ అండ్ వైస్ ఛాన్సలర్స్ రిలేటెడ్ బిల్స్. ఇవన్నిటికీ కూడా గవర్నరే మెయిన్ అధికారి. అలాంటి గవర్నర్ యొక్క అధికారత్వమే కాకుండా ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ యొక్క అధికారం కూడా దాంట్లో కల్పించవలసిందిగా ఈ బిల్స్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, కల్పించవలసిందిగా ప్రపోజల్ తోటి ఈ బిల్స్ తీసుకురావడం జరిగింది. లెట్స్ సీ నౌ. దీంట్లో ఇంకొక బిల్ ఏం చెప్తుంది అంటే కనుక 1 బిల్ 6 కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఓవర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఇందాక చెప్పుకున్నాం కదా, వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్లో కంప్లీట్గా పవర్ ఎవరికి ఉండాలి అంటే స్టేట్ గవర్నమెంట్కి మాత్రమే ఉండాలి అని ఇంకొక బిల్ తీసుకురావడం. మళ్ళీ ఇక్కడ కూడా గవర్నరే యాక్చువల్గా ఫుల్ పవర్ ఉంటుంది, కానీ ఈసారి గవర్నమెంట్కి కావాలి అధికారం అని చెప్పేసి ఇంకో బిల్ని తీసుకుని వస్తారనమాట. ఎక్సెప్ట్ మెడ్రాస్ యూనివర్సిటీ తప్ప తమిళనాడులో ఉండే ప్రతి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసే పవర్ తమిళనాడు గవర్నమెంట్కి కావాలి. ఓకే, యాక్చువల్లీ దిస్ ఈజ్ అ కోల్డ్ వార్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ గవర్నర్. గవర్నర్ యొక్క పవర్స్లో మాకు కూడా భాగం కావాలి అని తమిళనాడు గవర్నమెంట్ అడుగుతున్నట్టే. అంతేనా? అర్థమైంది కదా క్లియర్గా? ఇప్పుడు అందుకనే స్టార్ట్ అయి ఉండొచ్చు బహుశా కోల్డ్ వార్. లెట్స్ అస్యూమ్. ఇప్పుడు నౌ సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రతి చోట ఆర్టికల్ 200 గురించి చెప్తూ ఉంటుంది, ఎవ్రీవేర్. ఓకే, సో లెట్స్ సీ వాట్ దిస్ ఆర్టికల్ 200 ఇస్. ఓకే, ఆర్టికల్ 200 ఏం చెప్తుంది అంటే కనుక ఎవ్రీ ఆర్డినరీ బిల్, ఎందుకంటే మనకి మనీ బిల్స్ కూడా ఉంటాయి కాబట్టి పర్టికులర్గా ఆర్డినరీ బిల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఎవ్రీ ఆర్డినరీ బిల్ ఆఫ్టర్ బీయింగ్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ
and okay, LC will be presented to the governor for his or her assent. He has 4 alternatives. Okay, see, legislative assembly and legislative council. ఇప్పుడు స్టేట్ ఒక బిల్ని ప్రవేశపెడుతుంది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, సో ఆ బిల్ని ఫస్ట్ యూనికెమరల్ అయితే ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బై కెమరల్ స్టేట్స్ అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్ గవర్నర్ దగ్గరికి పంపిస్తారనమాట, ఆయన యొక్క ఆమోదం ఇవ్వడానికి, ఆయన యొక్క ఎసెంట్ ఇవ్వడానికి, ఇఫ్ హీ ఈస్ దేర్. ఓకే, ఇప్పుడు అలా ఇచ్చినటువంటి బిల్కి గవర్నర్కి 4 అధికారాలు ఉంటాయి. ఫస్ట్ది ఏంటి అంటే ఆర్టికల్ 200 ప్రకారం ఫస్ట్ ఆయన ఆమోదం తెలిపి పంపించేస్తారు, అసెంట్ ఇచ్చి మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించేస్తారు. అది ఆ బిల్ అనేది చట్టం అయిపోతుంది అనమాట, యాక్ట్ అయిపోతుంది. రెండో ఆప్షన్లో ఆయన అసలు విత్ హోల్డ్ ద అసెంట్, తన పర్మిషన్ ఇవ్వరు ఆ బిల్కి, ఆపేస్తారు. ఆపేసినప్పుడు జనరల్గా ఆ బిల్ అనేది అక్కడితో క్యాన్సిల్ అయిపోతుంది. ల్యాబ్స్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా అది చట్టరూపం దాల్చదు. దిస్ ఇస్ ద సెకండ్ ఆప్షన్. మూడో ఆప్షన్లోకి వచ్చేసరికి ఆయన దగ్గరికి, గవర్నర్ దగ్గరికి పంపించినటువంటి ఆ బిల్ని తిరిగి మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి నాకు కొన్ని చేంజెస్, మార్పులు చేర్పులు కావాలి, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దీస్ ప్రొవిజన్స్, సో ప్లీజ్ చేంజ్ దెమ్ అని చెప్పేసి మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆయన తిరిగి పంపిస్తారు. హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్ అ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. అలా లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించినటువంటి బిల్ మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీ చేంజెస్ చేసినా చెయ్యకపోయినా తిరిగి గవర్నర్కి రెండోసారి పంపించినట్లయితే గవర్నమెంట్ అలాంటి బిల్కి ఆమోదం తెలపవలసిందే సాధారణంగా. ఓకే, అసెంట్ టు సచ్ బిల్స్, అలాంటి బిల్స్కి తిరిగి అంటే రెండోసారి ఆయన దగ్గరకు వస్తే ఇంకా నేను ఇచ్చి పంపించి, ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నర్, రెండోసారి నాకు కనుక బిల్ పాస్ చేసినట్లయితే నేను ఇచ్చేయాల్సిందే లెజిస్లేటివ్ అసెంబ్లీకి నా సంతకం ఆమోదం పెట్టి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, గవర్నర్ ఈజ్ అ నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ అ స్టేట్. రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరంటే చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కదా. సో యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్. ఇప్పుడు ఫోర్త్ కండిషన్ ఏంటంటే గవర్నర్ ఒక్కొక్కసారి తన దగ్గర ఉన్న బిల్స్ని ప్రెసిడెంట్కి కూడా పంపించవచ్చు అనమాట ఆమోదం కోసం. ఎలాంటి టైంలో ప్రెసిడెంట్కి పంపించవచ్చు? అన్ని బిల్స్ పంపించేయచ్చు ఆ ప్రెసిడెంట్ దగ్గరికి అంటే నో, అన్ని బిల్స్ పంపే అధికారం ఉండదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ దగ్గరికి గవర్నర్ తన యొక్క బిల్స్ని పంపించవచ్చు. ఎలాంటి కండిషన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి గనక కాన్స్టిట్యూషన్, ఆ బిల్ గనక కాన్స్టిట్యూషన్ యొక్క ప్రొవిజన్స్కి అనుగుణంగా లేకపోయినట్లయితే, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంది ఈ బిల్ అని గవర్నర్ కనిపించినట్లయితే ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తారు ఫర్ రిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీకి అనుగుణంగా ఆ బిల్ లేకపోయినప్పటికీ కూడా పంపిస్తారు. కాన్స్టిట్యూషన్కి అనుకూలంగా లేకపోయినా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీకి అనుకూలంగా లేకపోయినా పంపిస్తారు. తర్వాత అగెయిన్స్ట్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, కంట్రీ యొక్క లార్జర్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఆ బిల్ గనక అనిపించినట్లయితే ఆయనకి ప్రెసిడెంట్ దగ్గరికి మళ్ళీ రిఫరెన్స్ కోసం పంపిస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, కొన్ని ప్రాపర్టీస్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ అండర్ ఆర్టికల్ 31A. ఆర్టికల్ 31A ప్రకారం కొన్ని ప్రాపర్టీస్ని గవర్నమెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్, ద సిటిజన్స్ ఆఫ్ దట్ స్టేట్. అలాంటి కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ బిల్స్ ఏమన్నా ఉంటే అవి కూడా గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గరికి ఆమోదం కోసం, అదే రిఫరెన్స్ కోసం పంపిస్తారు. అండ్ ఫైనల్లీ ఏదైనా బిల్ హైకోర్ట్ని కనుక స్టేట్ గవర్నమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఏదైనా బిల్ ఆ స్టేట్ రిలేటెడ్ హైకోర్ట్స్ని డీవాల్యూ చేసే విధంగా ఉన్నట్లయితే కనుక, హైకోర్ట్స్ని వాటి పవర్స్ని ఏదన్నా కనుక తగ్గించే విధంగా ఉన్నప్పటికీ అలాంటి బిల్స్ని మన గవర్నర్ ప్రెసిడెంట్ రిఫరెన్స్ కోసం పంపిస్తారనమాట. ఈ 5 ఎక్సెప్షనల్ కేసెస్లో అలాంటప్పుడు మాత్రమే పంపించాలి. ఓకే, ఇప్పుడు నౌ ఇంకా ఆర్టికల్ 200 ఇంకా ఏం చెప్తుంది అంటే కనుక ఇది కాకుండా ఇట్ ఆల్సో మెన్షన్స్ దట్ ద గవర్నర్ ఆఫ్టర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద బిల్ మస్ట్ రిటర్న్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ along with a message requesting the house to reconsider specific provisions within or entirety of the bill. ఓకే, సో అలాగే ఆర్టికల్ 200 ఇంకా ఏం చెప్తుందంటే తన దగ్గరికి, గవర్నర్ దగ్గరికి లెజిస్లేటివ్ అసెంబ్లీ పంపించిన ఏదైతే బిల్ ఉందో అది వీలైనంత త్వరగా రిటర్న్ పంపించేయాలి లెజిస్లేటివ్ అసెంబ్లీకి. నేను ఆమోదం తెలిపైనా పంపించేయచ్చు, తెలపకపోతే ఎందుకో రీజన్ చెప్పైనా సరే మొత్తానికి హీ హ్యాస్ టు గివ్ అ రిప్లై
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో కోర్ట్ ఇదే విషయం చెప్తుంది. ఫైనల్గా కోర్ట్ ఏం చెప్తుంది అంటే గవర్నర్ అండ్ గవర్నమెంట్ రెండు కలిసినప్పుడు మాత్రమే గవర్నమెంట్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది. ఆ గవర్నమెంట్ ప్రాపర్గా దేని ఫంక్షన్ అవ్వాలి? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు బాగుపడాలి గవర్నమెంట్ ద్వారా? ఎస్, సిటిజన్స్. కరెక్ట్ కదా, సిటిజన్స్ బాగుపడాలి. సిటిజన్స్ వెల్ఫేర్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో సుప్రీం కోర్ట్ ఈ విషయంలోనే సీరియస్ అవుతుంది అనమాట. సో మీరు గవర్నమెంట్ యొక్క వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. అలాగే డెమోక్రసీలో ఎప్పుడు కూడా సిటిజన్స్ ఆర్ గివెన్ ద హైయెస్ట్ ప్రయారిటీ. అలాంటి సిటిజన్స్కి మీరు ఇవ్వాల్సినటువంటి చట్టాలు, వెల్ఫేర్ స్కీమ్స్, లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితులను ల్యాప్స్ చేస్తే కోర్టు ఊరుకోదు అని సివియర్ వార్నింగ్తో తీర్పిచ్చి పంపిస్తుంది అనమాట. చిన్నగా అర్థమైంది అనుకుంటాను. ఎస్, థ్యాంక్ యూ. నౌ ఇప్పుడు ఫైనల్గా మనం ఇందాక అనుకున్నాం కదా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్తుందంటే ఇప్పటివరకు ఆర్టికల్ 200లో ఎక్కడైనా టైం చూసామా? అంటే గవర్నర్ ఈ టైంలోపు లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించేయాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ టైం ఇన్ని మంత్స్ ఇన్ని డేస్ లోపు తిరిగి మళ్ళీ పంపించేయాలి లాంటి టైం మనకి కాన్స్టిట్యూషన్ ఎక్కడ మెన్షన్ చేయలేదు when it comes to passing of bills between governor and లెజిస్లేటివ్ అసెంబ్లీ. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సుప్రీం కోర్ట్ ఒక టైం ఫ్రేమ్ని అరేంజ్ చేస్తుంది అనమాట ఫర్ ద ప్యాసేజ్ ఆఫ్ ద బిల్స్. ఆ టైం ఫ్రేమ్ ఏంటి అంటే టైం లిమిట్స్. చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ చాలా చాలా సిగ్నిఫికెంట్ మూవ్ ఇది. ఓకే, సిగ్నిఫికెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మూవ్. ఈ మూవ్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్ హ్యాస్ సెట్ ద టైమ్ లిమిట్స్ ఆఫ్ 1 to 3 months variously for governors to take a call on bills. ఓకే, ఒక గవర్నర్ దగ్గరికి పంపించినటువంటి బిల్ 1 month నుంచి 3 months టైం లోపు ఆయన యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎంతకాలం పడితే అంతకాలం తన దగ్గర పెట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక టైం లిమిట్ పెడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్, గవర్నర్ హ్యాస్ అ మ్యాక్సిమమ్ ఆఫ్ 1 month టు విత్హోల్డ్ అసెంట్ ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద స్టేట్ క్యాబినెట్. స్టేట్ క్యాబినెట్ యొక్క అడ్వైజ్ ఎయిడ్ కావాలి, దీంట్లో నాకు ఈ బిల్తో అంత సాటిస్ఫైడ్ నేను లేను అని గవర్నర్ అనుకున్నప్పుడు ఆ టైంలో ఒక 1 monthలో చేయాలి ఇదంతా, ఈ పని అంతా కూడా 1 monthలో ఈయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పంపించేసి నాకు ఇది ఈ ప్రొవిజన్ నచ్చలేదు, దీని మీద మార్పులు చేర్పులు చేయండి అని 1 monthలోపు చెప్పేయాలి. అంతకంటే ఎక్కువ టైం పెట్టుకోవడానికి వీలు లేదు. ఓకే, నెక్స్ట్ కండిషన్, if he withholds assent contrary to the cabinet's advice, he has a maximum of 3 months to return the bill with a message specifying his reasons. Next 3 months, ఎప్పుడు 3 months మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ గవర్నర్కి అనుకూలమైనటువంటి చేంజెస్ కనుక చేయలేకపోయినట్లయితే కనుక మళ్ళీ 3 months మాత్రమే గవర్నర్ తన దగ్గర బిల్ పెట్టుకోవాల్సి ఉంటుంది, లేదంటే మళ్ళీ తిరిగి పంపించేయాలి, అది చట్టం అయిపోవాలి బిల్. అంటే ఇంకా టైం వేస్ట్ ఉండకూడదు ఎట్టి పరిస్థితిలోనూ అని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క ఆనరబుల్ జడ్జ్మెంట్ అనమాట ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ తర్వాత ద గవర్నర్ హ్యాస్ మళ్ళీ ఇంకొక 3 months టైం. ఎక్కడ 3 months టైం? ద గవర్నర్ హ్యాస్ 3 months టు రిజర్వ్ అ బిల్ ఫర్ ద ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్ అగైన్స్ ద అడ్వైజ్ ఆఫ్ ద స్టేట్ క్యాబినెట్. స్టేట్ క్యాబినెట్ యొక్క అడ్వైస్ పైన మనం కండిషన్స్ కొన్ని ఇందాక చెప్పుకున్నాం కదా, కండిషన్స్కి వ్యతిరేకంగా ఉన్నట్లయితే, లేదంటే కనుక స్టేట్ క్యాబినెట్ యొక్క చేంజెస్ గవర్నర్కి నచ్చకపోయినట్లయినా కూడా ఒక 3 months మాత్రమే టైం ఉంటుంది. 3 months లోపే గవర్నర్ హీ హ్యాస్ టు సెండ్ ద బిల్ టు ద ప్రెసిడెంట్ ఫర్ ద అసెంట్. క్లియర్? ఎస్, డన్. నెక్స్ట్, ఫైనల్గా ద గవర్నమెంట్ మస్ట్ గ్రాంట్ అసెంట్ టు ఎ బిల్ రీపాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ అండర్ ఆర్టికల్ 200 విత్ ఇన్ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 1 month. ఇందాక చెప్పుకున్నాం కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీ మళ్ళీ రెండోసారి కనుక మార్పులు చేర్పులు లేకుండానే బిల్ మళ్ళీ గవర్నర్కి పంపించినట్లయితే ఆయన కంపల్సరీ దానికి పర్మిషన్ ఇవ్వాల్సిందే అని పెట్టుకున్నాం కదా. ఆ పర్మిషన్ కూడా 1 month లోపు ఇచ్చేయాలి, అంతకంటే ఎక్కువ టైం ఆ బిల్ని తన దగ్గర గవర్నర్ దగ్గర పెట్టుకోకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఫైనల్గా తీర్పు చెప్తుంది అనమాట దీంట్లో. అంటే ప్రేషియస్ టైం, జనాలకి ఏదైతే ప్రేషియస్ టైం ఉందో దాన్ని మనం ఎట్టి పరిస్థితులను వేస్ట్ చేయకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డ్యూ ఏదైతే ఉందో regarding their welfare or economic upliftment or regarding their ease of doing business లాంటివి త్వరగా చేసేయాలి. ఇంతకాలం ఎక్కడ కూడా పెట్టుకోవడానికి, ఎందుకంటే దాదాపు ఎన్ని ఇయర్స్ అయిందండి, 5 years నుంచి కదా దీస్ బిల్స్ ఆర్ పెండింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నర్. 5 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలది కాస్త ఎంత తక్కువ కుదించేసిందో చూడండి సుప్రీంకోర్టు. 1 month ఒక పీరియడ్, 3 months ఒక పీరియడ్, 3 months ఒక పీరియడ్, అంటే ఇంత తక్కువ టైం ఫ్రేమ్ పెట్టడం వల్ల సో ఎవ్రీథింగ్ విల్ బీ done in a very disciplined manner. Clear? So this is what the entire. If he withholds assent contrary to the cabinet's advice, so ఇది మనం చదువుకున్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా సుప్రీం కోర్ట్ ఆల్సో హ్యాస్ గివెన్ ఏ వార్నింగ్
బై సెయింగ్ దట్ గవర్నర్ కనుక ఈ సుప్రీంకోర్టు ఏవైతే రూల్స్ సెట్ చేసిందో ఆ రూల్స్ని ఫాలో అవ్వకపోతే కనుక మేము కంపల్సరీ గవర్నర్ మీద జ్యుడిషియల్ రివ్యూ ద్వారా యాక్షన్ తీసుకుంటామని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సీరియస్నెస్ విచ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకెన్, ఓకే, ద ప్రేషియస్ టైమ్ ఆఫ్ ద సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ ఇన్ దిస్ కేస్. ఓకే, ఎప్పుడు కూడా ప్రతి స్టేట్లో గవర్నమెంట్ ఇద్దరు వెళ్తేనే సో గవర్నమెంట్ అనే పడవ చాలా స్మూత్గా వెళ్తుంది, దాని సెయిలింగ్ స్మూత్గా ఉంటుంది. ఇద్దరు అలాగా ఒకే మాట మీద ఉండాలి. ఒకే మాట మీద లేకపోయినట్లయితే కనుక అనవసరంగా సిటిజన్స్ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ప్రేషియస్ తీర్పును చెప్పింది అనమాట. ఐ హోప్ ఇట్ విల్ బి హైలీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఆన్ దిస్ నోట్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ వితౌట్ ఫర్గెటింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా సజెషన్స్ ఉన్నా ప్లీజ్ డూ కామెంట్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ వీఆర్ రెడీ టు ఫాలో ఇట్. After all, it is you who has to be benefited by our classes. And on this note, thank you so much. Bye.